మరో ఉత్తరం చూద్దామండి. రోజా ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. నవగ్రహాలకు నవధాన్యాలకు ఉన్న అనుబంధం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. సూర్యనారాయణమూర్తికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి కందులు ఇలా చెబుతూ ఉంటారు. మిగతా అన్ని అందరికి తెలిసినవే. ఈ నవధాన్యాలకు ఆ నవగ్రహాలకు ఉండే అనుబంధం ఏమిటి అంటే గ్రహాలకు సంబంధించి గుణాలు చెప్పబడ్డాయి, రుచులు చెప్పబడ్డాయి. అందులో క్రూరాభాను తమ శనిధ్వజకుజ శుక్రార్య సౌమ్యేందవ సౌమ్యాష్టే పురుష కుజార్క గురవో రాహ్విందు శుక్రాస్త్రియ తచ్చేషాస్తు నపుంసకా. ఇలాగా కాలామృతకారుడు అనేకం చెప్పి ఉన్నాడు గ్రహాల గురించి. అది జ్యోతిష శాస్త్ర సంబంధితమైన అంశం. ఆ గ్రహాలకు సంబంధించి ఈ నవధాన్యాలు ఎందుకున్నాయి అంటే ఆ గ్రహాలు మనలో కలిగించేటటువంటి గుణగణాలలో వచ్చే హెచ్చు తగ్గులను నియంత్రించే నిమిత్తమై. ఉదాహరణగా శనైశ్వరుని స్వీకరించిన పక్షంలో ఈ శనై చరతీతి శనైశ్వర నెమ్మదిగా శరీరంలో ఉండేటటువంటి సకల ధర్మాలను మందకొడితనంతో మార్చేటటువంటి వాడు. మెటబాలిజం జీవ ప్రక్రియ నెమ్మదించబడుతుంది, ఆలోచనలు నెమ్మదిగా కొనసాగుతాయి. స్నానం చేసే సమయంలో కూడా ఇప్పుడు ఏం అవసరమా, రేపు చేస్తే సరిపోదా అనే ఆలోచన వచ్చింది అంటే వీడిని శనిగ్రహం బాధిస్తుంది అని అంటూ ఉంటారు పెద్దలంతా కూడా. అలాంటి సమయంలో ఈ వ్యక్తి నువ్వులను దానం చేస్తే, శనికి సంబంధించినటువంటి ధాన్య విశేషం నువ్వులను దానం చేస్తే, నువ్వులని ఆహారంగా తీసుకుంటే, నువ్వులు బెల్లం కలిపి పదార్థం, బెల్లం కుజుడు, నువ్వులు శని, ఇలాంటివి తీసుకుంటే మనిషిలో ఉద్వేగం పెరుగుతుంది. నువ్వులకు ఉష్ణాధిక్యతను పెంచేటటువంటి గుణం ఉంది, శరీరంలో వేడిని పెంచుతుంది, తొందరగా మార్చేటటువంటి గుణం పెంచుతుంది. కనుకనే శని దోషం నువ్వులు. రవికి సంబంధించి విపరీతమైన వేగం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, ఉద్వేగంగా ప్రవర్తించడం, 10 మందితో మాట్లాడడం, పెద్దరికం గ్రహించడం, టీమ్ లీడర్ నాయకత్వం రవికి సంబంధించిన వాడే అవుతాడు. అలాంటి సమయంలో గోధుమలని ఆహారంగా స్వీకరిస్తే గోధుమలకు ద్విలక్షణం ఉంటుంది. అది ద్విదళంతో ఉండే స్వభావం, గుణాన్ని పెంచుతుంది, ఆలోచనాశక్తిని పెంచుతుంది, నెమ్మదితనాన్ని అలవాటు చేస్తుంది. బియ్యం మనిషిలో వాతతత్వాన్ని పెంచుతుంది. షుగర్ బియ్యం వల్ల పెరుగుతుంది అంటారు ఆధునికులు కూడా. బియ్యం తింటే వాడు కూర్చుంటాడు, కుంభం వేసాడా ఏ లేచే పని లేదు అంటారు. దక్షిణాది వాళ్ళలో అన్నం ఎక్కువగా తింటారు. చంద్రుడికి సంబంధించింది, మనసుకు సంబంధించింది ఉప్పు లక్షణం. ఇలాగున ఆ నవగ్రహాలకు ధాన్యాలు ఆ గుణగణాలను అనుబంధించి చెప్పబడ్డాయి. కనుకనే ప్రాచీన సంప్రదాయం తెలిసిన పెద్దలు ఆ ధాన్యాలను దానం చేయండి అనో, ప్రసాదంగా ఆహారంగా నైవేద్యంగా తీసుకోండి అనో, సకల లక్షణాలను ఈ నవధాన్యాలతో ముడిపెట్టి చెప్పారు. కోపం బాగా ఉంది అనేటటువంటి వాళ్ళు కందిపప్పు దానం చేయాలి, పెసరపప్పును ఆహారంగా తీసుకోవాలి. పెసరు బుధుడికి ప్రీతికరంగా ఉండేవి, ఆలోచనను పెంచేవి. పెసలు త్వరగా జీర్ణమవుతాయి, కందులు త్వరగా జీర్ణం కావు, మందం పెంచుతుంది శరీరంలో కందిపప్పు. కనుకనే కందులు దానం చేయండి, కోపం తగ్గించుకోండి. ఇలా చెప్పారు పెద్ద.